అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మనకు హెచ్ఎండి అప్రూవల్ వెంచర్ అండి. బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్ మాత్రమే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో డెవలప్ చేస్తున్నాము. ఇది మనకు బిహెచ్ఎల్ సర్కిల్. సో బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 15 కిలోమీటర్స్ వస్తుంది. మీకు మ్యాప్లో మనం చూపిస్తున్నాం చూడండి ఇక్కడ. సో ఇది ఏంటంటే మనకు ఇంద్రేశము రామేశ్వరం మండ ఈ మిడిల్లో వస్తుందండి. ఇది అంటే రామేశ్వరం మండ విలేజ్ కిందకి వస్తుంది. రామేశ్వరం మండ బ్యాక్ సైడ్ సన్సా కౌంటీ అరబిందో విల్లాస్ ఉన్నాయి కదా, ఈ సెజ్ ఇదంతా కూడా సెజ్ పక్కనే. సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి నియర్ బైలో. అండ్ మనకు లొకేషన్ ఎగ్జాక్ట్లో చూసుకున్నట్లయితే కనుక మనం బిహెచ్ఎల్ నుంచి మనం ఇలా ఇది ఇప్పుడు మీ ఎగ్జాక్ట్లో చూపిస్తున్న రోడ్ వచ్చేసి బీరంగూడ కృష్ణారెడ్డిపేట అనమాట. ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రామేశ్వరం మండకి వెళ్తాము. లిఫ్ట్ సైడ్ వెళ్తే ఈ రామేశ్వరం మండ విలేజ్ నుంచి మీకు గమనించినట్టయితే ఈ రోడ్డు కూడా ఈ ఆదిత్య విలాస్ ఎన్ఆర్ఎన్ విలాస్ ఆ రోడ్డు కూడా స్ట్రైట్ మనం సైట్లోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా కూడా మన సైట్. ఇది ఇప్పుడు కనబడి క్లీన్ చేసినంత కూడా మన సైట్ అనమాట ఇది. సో ఇదే మనకు కొద్దిగా ముందుకు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో డెక్కన్ ఆటో లిమిటెడ్, అలాగనే సన్సా కౌంటీ కనబడుతుంది కదా, ఇవన్నీ కూడా మనకు విల్లా ప్రాజెక్టు పక్కనే. అండ్ కొద్దిగా ముందుకెళ్తే మనకి ఇదంతా కూడా సెజ్ అనమాట. అంటే ఇండస్ట్రీస్ కాదు, జస్ట్ మనకి ఏంటంటే గోడౌన్స్ టైప్ అనమాట. అంతా కూడా అది జస్ట్ ప్యాకింగ్ అట్లాంటిది అనమాట ఇది. సో ఏంటంటే మళ్ళీ కొద్దిగా రిటర్న్ వచ్చిన తర్వాత మనకు పటాన్చెరు బస్ స్టాప్ నుంచి చూసుకున్నామండి. ఇదంతా కూడా మనకు పటాన్చెరు బస్ స్టాప్. బస్ స్టాప్ అంటే ఆపోజిట్లో మనకు పోలీస్ స్టేషన్ పక్క నుంచి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ రోడ్ ఉంది కదా, మార్కెట్ రోడ్లో కూడా వెళ్ళిపోవచ్చు అండి. ఇదంతా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే దర్గా జంక్షన్, దాని తర్వాత గ్రామ పంచాయత్ జంక్షన్ వస్తుందండి ఇంద్రేశంది. అండ్ ఇదంతా సిటిజన్ కాలనీ, సాయి కాలనీ దాటిన తర్వాత ఇది కొద్దిగా ముందుకెళ్తే ఐనాల్లో, దాని తర్వాత అరవింద వాళ్ళ ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది. ఆ లోపటి నుంచి వస్తే మన సైడ్ దగ్గరికి వస్తుంది ఆల్మోస్ట్. సో ఈ గ్రామ పంచాయతీ నుంచి రైట్ తీసుకున్న తర్వాత జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వస్తాం మన సైట్ వస్తుందండి. అంటే కుడకంచి రోడ్లో వస్తుంది అనమాట. ఇదంతా కూడా కాలనీ కానుకొని మన సైట్. ఇది మన లేఅవుట్ అండి ఇది. సో పక్కనే దాదాపు 200 హౌసెస్ ఉన్న కాలనీ ఉంటుంది పక్కనే. సో రెసిడెన్షియల్ కానుకొనే ఉంటుంది మన లేఅవుట్ అంతా కూడా చూసినట్టయితే. అండ్ ఇదంతా కూడా ఇక్కడ ఇప్పుడు జంక్షన్ వస్తుందండి. ఇక్కడ మీకు డాట్ పెట్టాను కదా, జంక్షన్ వస్తుంది అన్నమాట. పెద్ద జంక్షన్ వస్తుంది 100 ఫీట్ రోడ్స్ అది. ఇది వచ్చేసి మీకు ఒకసారి మ్యాప్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు 100 ఫీట్ రోడ్ ఎలా వస్తుంది అనేది. ఇక్కడ ఈ ఫేజ్ 3 లింక్స్ రోడ్స్ అని ఉన్నాయి కదా, రేడియల్ రోడ్స్ అని చెప్పేసి, అవి కొత్తగా మనం ఏదైతే శాంక్షన్ చేస్తారో రోడ్స్ అనమాట అవి. అంటే మాస్టర్ ప్లాన్లో ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారనమాట. N4 అనమాట మన రోడ్ నెంబర్. అది రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3 అండ్ ఎగ్జిట్ నెంబర్ 4 మధ్యలో N4 అనమాట మన రోడ్ నెంబర్. N3 అనేది ఇప్పుడు ఇంద్రేశం రోడ్డు, N4 అనేది మన రోడ్డు చూసినట్టయితే ఇది. సో ఇది మన లేఅవుట్. ఈ పింక్ రోడ్డు అండ్ బ్లూ రోడ్డు ఉన్నది కదా, ఇదంతా కూడా ప్రపోజల్ రోడ్స్. ఇవన్నీ కూడా కొత్త రోడ్డు అని చెప్పాను కదా, 100 ఫీట్ రోడ్ ఆనుకొని వెళ్తున్నది. ఎల్లో రోడ్ ఆల్రెడీ పాత రోడ్డు, అమ్ముడిలో మన లేఅవుట్ అండి ఇది. సో ఇదంతా కూడా మన లేఅవుట్ వీడియో అండి ఇది. అండ్ మన ఆపోజిట్ రోడ్ ఇది. ఇదంతా కూడా చిన్న హిల్ టైప్ ఉండే, మొత్తం తీసేసి ఇప్పుడు రోడ్ వేసాం, 100 ఫీట్ రోడ్ చేసాం. ఆపోజిట్లో కనబడేదంతా కూడా మన సైట్. అండ్ కాంపౌండ్ వాల్ కూడా దాదాపు 8 ఫీట్ వరకు కాంపౌండ్ వాల్ ఇచ్చామండి. మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో చూసుకుంటే మనకు అరబిందో వాళ్ళ విల్లా ప్రాజెక్ట్స్, టీఆర్ఎన్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా కనబడతాయి క్లియర్గా. అంటే ఆ నియర్ బైలో కూడా అంటే మన సైట్లో ఉన్నంత రీజనబుల్ ప్రైస్ నియర్ బైలో లేవండి. దాదాపు 32,000 36,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు. మనము ఓన్లీ ఏంటంటే జస్ట్ 28,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నాం. దాంతోపాటు మీకు 50 to 70% వరకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనము. అండ్ ఇది ఎంట్రన్స్ ఇంకా వర్క్ అవుతుంది ఆల్రెడీ. ఇంకా ఇది రోడ్డు మెయిన్ రోడ్ అనమాట, అది బస్ రోడ్డు. అండ్ ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూసినట్టయితే ఇది 100 ఫీట్ రోడ్ ఇచ్చామండి. సైట్లో మొత్తం కూడా జెడ్ టైప్లో 100 ఫీట్ రోడ్. అంటే మన కొడకంచి రోడ్ నుంచి రామేశ్వరం మండ వరకు దాదాపు 2.5 కిలోమీటర్స్ మొత్తం కూడా మన సైట్లోనే 100 ఫీట్ రోడ్ ఇచ్చాము. అండ్ మనం మినిమం రోడ్ సైజెస్ వచ్చేసి 40, 50, 60 అండ్ 100 ఫీట్ రోడ్ ఇచ్చాము. మొత్తం కూడా ఫుట్పాత్, అండర్గ్రౌండ్ పవర్ కనెక్షన్ టైప్స్ టూ టైప్స్ వస్తాయి పవర్ కనెక్షన్. అంటే ఒకటి పవర్ కనెక్షన్ అండ్ ఇంకోటి కేబుల్ కనెక్షన్ కోసం కూడా మనం సపరేట్ ఇవ్వడం జరిగింది పైప్స్ లోపల. అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ వాటర్ పైప్ సిస్టమ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 2 ఇంచ్ వాటర్ పైపులు అని వస్తుంది ప్రతి ఒక్క ప్లాట్కి. అండ్ ప్రతి ఒక్క రోడ్డు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ట్రీస్ వస్తాయండి, అంటే చెట్లు కూడా. అండ్ ఇది చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ రెడ్ కదా, దాని తర్వాత పింక్ టైప్ అండ్ ఒక దగ్గర వైట్, ఒక దగ్గర ఎల్లో కలర్, ఆ టైప్లో వస్తాయండి ఫ్లవర్స్. అని ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క కలరు. అండ్ ఆఫీస్ కూడా దాదాపు 4,500 ఎస్ఎఫ్టీలో మనం ఆఫీస్ కట్టడం జరిగింది సైట్లో. ఇది చూసినట్టయితే ఇప్పుడు మనం డెవలప్ చేసిన రోడ్ ఇది. అండ్ ఇక్కడ ఈ నియర్ బైలో చూసుకున్నట్టయితే కనుక మీకు రెసిడెన్షియల్ ప్రాజెక్టు అరబిందో ఒకటి ఉంది, ఆదిత్య విల్లాస్, ఎన్ఆర్ఎన్ విల్లాస్ అండ్
ఇంద్రాపురి కాలనీ, నవ్య వాళ్ళ లేఅవుట్స్ ఇవన్నీ కూడా చుట్టుపక్కలే ఉన్నాయండి. సో ఇవన్నింటి మీకు వెళ్ళి చూసుకుంటే మనకు చాలా రీజనబుల్ రేట్స్, జస్ట్ 28,000 మాత్రమే మన పర్ స్క్వేర్ యార్డ్. దట్ హెచ్ఎండి అప్రూవ్డ్ అండ్ రెరా అప్రూవ్డ్ అండ్ ఫేజ్ 1కి ఆల్రెడీ ఆల్మోస్ట్ 70 to 80% డెవలప్, 98% డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ బ్లాక్ టాప్ రోడ్ ఒకటే పెండింగ్ ఉంది, అది కూడా ఈ మంత్ ఎండింగ్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదంతా ఆఫీస్ లెఫ్ట్ సైడ్లో కనబడింది, అంతా 100 feet రోడ్డు. మొత్తం సెంటర్ డివైడర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ గ్రానైట్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అండ్ సెంటర్ డివైడర్కి మొత్తం గ్రానైటే వాడామన్నమాట. అండ్ సెంటర్ లైటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. లైటింగ్ టెస్టింగ్ పక్కన కనబడే కన్స్ట్రక్షన్ అంతా కూడా వాటర్ ట్యాంకర్, అది దాదాపు 4 lakhs కెపాసిటీ తోటి ఇచ్చామన్నమాట. ఇది మొత్తం అండర్గ్రౌండ్ వాటర్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఏ డీటెయిల్స్కైనా ఒకసారి నాకు కాల్ చేయండి, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్. అండ్ లోన్స్ కూడా ఎలా వస్తాయి ఇంటర్నెట్ కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఆఫర్ నడుస్తుందండి. ఎవరైతే కస్టమర్స్ తీసుకుంటారో వాళ్ళకి కొద్దిగా రేట్లో కూడా ఆఫర్ ఇస్తున్నాము. సో ఒకసారి ప్లాన్ చేయండి. అండ్ రీజనబుల్ ప్రైజే ఉంది అండ్ చాలా నియర్ బై బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి జస్ట్ 15 kilometers అంటే చాలా దగ్గరలో అండ్ డెడ్ చీప్ అనమాట. మీరు ఎక్కడెక్కడో సదాశివపేట ఎక్కడో పోయి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దాని బదులు ఏంటంటే ఈ నియర్ బైలో తీసుకుంటే మీకు జస్ట్ 1 yearలోనే ఈజీగా లేదన్నా ఒక 10 to 15,000 వరకు మీకు పర్ స్క్వేర్ యార్డ్ పైన పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ నుంచి చాలా దూరం లేదు, జస్ట్ 2.5 kilometers మాత్రమే. అండ్ ఒక్కసారి నా డిస్ప్లే పైన నా నెంబర్కి కాల్ చేయండి, మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్. అండ్ ఫ్రీ సైట్ విజిట్స్ ఉంటుందండి, ఎవ్రీడే సైట్లోనే ఉంటాము. మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్స్. ఇది మన phase 1 లేఅవుట్, ఇది 18 acres అండ్ phase 2 phase 1 లేఅవుట్ కలిపి వస్తుంది చూడండి. phase 2 వచ్చేసి 100 acres వస్తుంది ఇప్పుడు అప్రూవ్డ్. సో ఒకసారి నాకు కాల్ చేయండి, మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్. మొత్తం హెచ్ఎండి అప్రూవ్డ్ 28,000 పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే. అండ్ లోన్ కూడా 70% వరకు వస్తుందండి. మీరు ఒక్కసారి కాల్ చేయండి, మీకు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.